అబ్బాయిలే పుడుతున్నారు అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త చూస్తున్నాం. రాష్ట్రంలోని 78% జిల్లాల్లో మగపిల్లల జననాలే ఎక్కువ. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 69% మంది అబ్బాయిలు. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలే కారణమనే ఆరోపణలు. 7 జిల్లాల్లోనే ఆడపిల్లల పుట్టుక అధికం, అందులో 4 ఏజెన్సీవే. ఇవన్నీ కూడా ప్రైవేటు ఆసుపత్రులు తక్కువగా ఉన్నవే. వ్యత్యాసం ఇలాగే పెరిగితే యువకులకు పెళ్లిళ్ళు కష్టమే అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ అబ్బాయిలే పుడుతున్నారు అని అంటే దేవుడు సరి సమానంగా ఆడ మగ పుట్టుకకు కారణం చేశాడు. ఇక్కడ మధ్యలో మనుషులే మార్చేస్తున్నారు. ఆడ మగ అంటూ భేదాన్ని సృష్టించి మగ అయితే లాభం, ఆడైతే నష్టం అంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు ఇక్కడ మనకు కనపడుతున్నది. మరి ఇది ఏ రకంగా ఎటువైపు వెళ్తున్నది అనేది ఒకసారి చూస్తే మరి ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు అనేవి జరగవు. మరి అమ్మతనం అనేది ఉండని పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. అందుకనే దేవుడిచ్చినటువంటి పుట్టుకను ఎవరు మధ్యలో కట్ చేసినా, దాన్ని ఏ రకమైనటువంటి దానికి దుశ్చర్యకు పాల్పడినా కూడా శిక్షలు ఖాయం. ఇది మన రాజ్యాంగ పరంగా మన చట్టంలో శిక్షలు ఉన్నాయి, దేవుడి పరంగా కూడా శిక్షలు ఖచ్చితంగా ఉంటాయి. దేవుడి పరంగా ఎట్లా శిక్షలు ఉంటాయి అనేది కొంతమందికి వాదనకు వస్తారు. ఆ వాదనకు వాళ్ళు ఈ జన్మలోనే పాపాలకు మరి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కేవలం ఆడపిల్ల వద్దు, మగపిల్లలే కావాలి, ఆడపిల్లలు ఉంటే కష్టాలుంటాయి, మగపిల్లగాలు ఉంటే లాభాలుంటాయి, ఇవన్నీ తీరుతెన్నులు అనేవి ఒక అపోహ మాత్రమే. ఈ అపోహను మరి ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తిగా యథేచ్ఛగా జరుగుతున్నటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్స్లో లింగ నిర్ధారణ చేసేసి ఆడైతే తీసేయడం, మగ అయితే ఉంచడం, ఇట్లా ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. ఇది ప్రకృతికి విరుద్ధమైనటువంటి పరిస్థితులుగా గమనించుకోవాలి. ఇప్పటికైనా ప్రజలు ఒకటి ఆలోచన చేసుకోవాలి. ప్రతి విషయంలో స్త్రీలు అవసరం, కానీ పుట్టుకకు మాత్రం స్త్రీలు అవసరం లేదనే మూర్ఖత్వం ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా సిగ్గుచేటుగా భావించడం అనేది మనం అందరం గుర్తెరగాలనేది ఈ వార్త యొక్క సారాంశము.